చిలుకూరు దేవస్థానంలో గరుడ ప్రసాదం అంటే సంతానం లేని వారి కోసం ఇచ్చేటువంటి ప్రసాదం తీసుకోవడానికైతే మేము విజయవాడ నుండి తెల్లవారుజామున 2:30 నుండి స్టార్ట్ చేసుకుంటే 4:30 లోపే అయితే మేము చిలుకూరు బయలుదేరామండి. ఇంకా దారిలో అమ్మవారు దేవాలయం చూస్తున్నారు కదా, కనకదుర్గమ్మ తల్లి యొక్క దేవాలయము దర్శనమైతే ఇస్తున్నారు అమ్మవారు. సో బయట నుంచే మేము ఇలాగ ఓంకారాన్ని ఆ అమ్మవారి అంటే 7 మండపాలు ఆ పక్కన కనిపిస్తున్నటువంటి బంగారపు గోపురం, అమ్మవారు కొలువై ఉన్నటువంటి గోపురాన్ని మేము దండం పెట్టుకొని ఇంకా ఒక లలిత సహస్రనామాన్ని వింటూ ప్రయాణాన్ని అయితే సాగించుకున్నాము. దేవుడికి దండం పెట్టుకొని ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడండి అని దండం పెట్టుకుంటూ వెళ్ళాం. అయితే దారిలో పరిటాల శ్రీ ఆంజనేయ స్వామి వారు కూడా మనకి దర్శనం అయితే ఇస్తారు. సో స్వామివారిని కూడా ఇలా దూరంగా ఎప్పుడెప్పుడు వస్తారా, మేము మిస్ అయిపోయామేమో అనుకున్నాం. ఎందుకంటే తెల్లవారుజామున కదా, 4:30 ఆ టైంలో, కాబట్టి చీకట్లో మాకు మిస్ అయిపోయామేమో పరిటాల అనుకున్నాం. బట్ చాలా జాగ్రత్తగా చూసి నేను ఆ విజువల్స్ని కూడా మీకు కూడా చూపించాలి అని శ్రీ స్వామివారు ఆంజనేయ స్వామివారుని కూడా నేను క్యాప్చర్ చేసుకొని ఏషియాలోని ద బిగ్గెస్ట్ హనుమాన్ విగ్రహం అన్నమాట, స్వామివారిని కూడా చూసి దర్శనం చేసుకొని మేము ఇంకా హైదరాబాద్ చిలుకూరుకి అయితే బయలుదేరిపోయాము. అయితే ముఖ్యంగా ఈ గరుడ ప్రసాదం తీసుకోవాలి అంటే ఉపవాసంతో రావాలి అని పంతులు గారు చెప్పారు. సో అందుకనే మేము ఉపవాసంతోనే బయలుదేరాము. అయితే నేను మాత్రము ఖచ్చితంగా ఏం తినకూడదు, ఏం మంచినీళ్ళు కూడా తాగకూడదు. నాకు కొంచెం టీ కాఫీ హ్యాబిట్స్ ఉన్నప్పటికీ అది కూడా వద్దు అని అయితే నేను టీ కాఫీ కూడా తాగకుండానే అలాగే వెళ్ళిపోయాను. ముఖ్యంగా శ్రీనివాస నామస్మరణ చేసుకుంటూ వెళ్ళాను. సో ముఖ్యంగా అయితే మాకు చాలా ఆనందం అనిపించింది. దాదాపుగా విజయవాడ నుండి 315 కిలోమీటర్లు అయితే చిలుకూరు దేవాలయం అయితే ఉందండి. జర్నీ అంతా చూస్తున్నారు కదా, మేము 4:30కి మొదలైతే టైం 5:36 అవుతూ ఉంటుంది. అప్పుడప్పుడే తెల్లవారుతుంది అనమాట. సో చాలా చీకటితో బయలుదేరామండి. అసలు ఈ వీడియో మీరు ఖచ్చితంగా చూడండి, అసలు చాలా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అండ్ నేను చెప్పానని చెప్పి దాదాపుగా చాలామంది అయితే సంతానం కోసం గరుడ ప్రసాదం తీసుకోవడానికి నేను పోస్ట్ చేసినటువంటి వీడియోని చూసి చాలామంది అయితే వెళ్ళారు. బట్ వాళ్ళందరూ కూడా కొంతమంది హ్యాపీ, కొంతమంది డిసప్పాయింట్ అయి ఉండొచ్చు. నేను వాళ్ళ కోసం కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి. సో దారి పొడుగుతో కూడా వ్యూ బాగుంది చూసుకుంటా, చిన్నగా అయితే వెళ్తూనే ఉన్నాము. మధ్యలో కొంచెం ఆకలి అయితే వేసింది నాకు. బట్ ఏం తినకూడదు కదా, వెంటనే గుర్తొచ్చి లేదు అమ్మో ఏం తినకూడదు, మంచినీళ్ళు కూడా తాగకూడదు అని చెప్పి అయితే మేము ఆగాము. సో ప్రస్తుతంగా అయితే అలాగే బయలుదేరుకుంటానే వెళ్ళాము. ఇంకా ఎప్పుడెప్పుడు వస్తుందా చిలుకూరు, గరుడ ప్రసాదం అందుతుందా లేదో నాకు అని చాలా ఆనందం, అంటే కొంచెం టెన్షన్ కూడా ఉంది. సో ఈలోపు మా వారు కొంచెం నిద్ర వస్తుంది. ఎందుకంటే మేము 3:30కి నిద్ర లేచి 5కి స్టార్ట్ అవుదాం అనుకుంటే నేను 2:30 నుండి స్టార్ట్ చేసేసాను. సో నిద్ర లేదు, నైట్ కూడా మాకు కొంచెం లేట్ నైట్ అయిపోయింది. అయితే మా వారికి ఎక్కువగా టీ హ్యాబిట్స్ లేవు, బట్ ఖచ్చితంగా తీసుకుంటా తాగుతానంటే తండూరి చాయ్ కనిపించిందని ఆగాము. తండూరి చాయ్ యాక్చువల్గా ఈ పాట్ చాలా మరిగిస్తా ఇస్తారు అనుకున్నాము. తండూరి చాయ్ మాకు బాగా ఐడియా ఉంది, బట్ అంతగా టేస్ట్ బాగుంది కానీ తండూరి చాయ్ ఎక్కువగా మరిగించి వేడిగా అయితే ఇవ్వలేకపోయాడు అబ్బాయి. బట్ ఓకే, కొంచెం నిద్ర మత్తు వదిలింది మా వారికి. అలా మళ్ళీ జర్నీ స్టార్ట్ అనమాట. అయితే మేము ఓఆర్ఆర్ మీదుగా చిలుకూరు అయితే వెళ్ళామండి. ఇక్కడే అందరూ డిసప్పాయింట్ అయింది. ఓఆర్ఆర్ నుండి చిలుకూరు వెళ్ళే దారి ఏదైతే ఉందో, యాక్చువల్గా విజయవాడ నుంచి వచ్చేటప్పుడైతే ఓఆర్ఆర్ 18కి ఎగ్జిట్ అయిపోతారనమాట. సో మేము 18th ఎగ్జిట్ అయ్యే టైంలో ఫుల్ ట్రాఫిక్, అసలు ఎగ్జిట్ స్టార్టింగ్ నుండి ఫుల్ ట్రాఫిక్. మేము ఏదన్నా అయ్యిందేమో అనుకున్నాం కానీ
దేని గురించి ట్రాఫిక్ అయిందని అసలు మాకు ఐడియా కూడా లేదు. అక్కడ పోలీసులు అంటే లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉన్నారు. వాళ్ళని మేము అడుగుదాం అనుకున్నప్పటికీ మేమైతే అడగలేకపోయాం యాక్చువల్లీ, ఏదో అయి ఉండొచ్చులే అని. ఈ ట్రాఫిక్ అంతా గరుడ ప్రసాదం తీసుకోవడానికి వచ్చేటువంటి భక్తుల యొక్క వెహికల్స్ అండి. నిజంగా షాక్ అయిపోయాం మేమైతే, భయం వేసేసింది. అమ్మో ఇంత ట్రాఫిక్కా! ఎందుకంటే దేవస్థాన అధికారులు సిబ్బంది 4,000 మందో 10,000 మందో అవుతారు అనుకుని అంచనా వేశారంట. కానీ 1,00,000 మంది వచ్చారండి. సో వీళ్ళందరిని చూసిన తర్వాత లేడీస్కి ఇంతమందికి ప్రెగ్నెన్సీకి ఇంత సమస్యలు ఉన్నాయా, లేడీస్ ఇంత సెన్సిటివ్ అయిపోయారా, కొంతమంది అబ్బాయిలు అంటే ఎవరైతే మహిళల కోసం పక్కన సపోర్ట్గా వచ్చినటువంటి ఇంట్లో వాళ్ళు కానివ్వచ్చు, లేదంటే వాళ్ళ భర్త కానివ్వచ్చు, వాళ్ళైతే మహిళల కన్నా ముందు భర్త అబ్బాయిలే కళ్ళు తిరిగి ఆ ఎండకి పడిపోయి కూర్చుండిపోయి ఏంటి ఇంత వీక్గా ఉన్నారు అనిపించింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే అండి, XXL నుండి ఎక్సెల్ సైజ్కి వచ్చేసినంత వెయిట్ లాస్ ఎలా ఉంటుంది అలా ఉందండి ఈ జర్నీ మొత్తము. బాబోయ్ ట్రాఫిక్ నమ్ముతారో లేదో 12 కిలోమీటర్లని ఈ ట్రాఫిక్లో మేము 4.5 గంటల సమయం పట్టిందండి. విజయవాడ నుండే మాకు 2-3 అవర్స్ పట్టలేదు ORR రావడానికి. ORR నుండి చిలుకూరు వెళ్ళడానికి మాకు 3.5 అవర్స్ పట్టింది. అసలు ఈ కారులో అందరూ ఇక్కడ జరిగిన బిగ్ మిస్టేక్ ఏంటంటే అండి, ప్రసాదం కోసం రమ్మంటే ఆ మహిళతో పాటు ఒకరు తోడొస్తే బాగుండేది. కానీ వీకెండ్స్ అలాగే సమ్మర్ హాలిడేస్ కూడా అవ్వడంతో ఫ్యామిలీస్ వచ్చేసారండి. ఒక్కళ్ళకి ప్రసాదం కావాలంటే బెటాలియన్ దిగిందని చెప్పాలి. లైక్ మేము కూడా అలాగే వెళ్ళాంలేండి. అనుకోలేదు, ఆలయం అధికారులు కూడా అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. చూస్తున్నారు కదా అంత ట్రాఫికే. అసలు కార్లు ఎక్కడికెక్కడికి ఆగిపోయినమ్మ కదిలింది అని ఊపిరి పీల్చుకునే టైంకి మళ్ళీ ఆపేస్తున్నారు. మధ్యలో అయితే డైవర్ట్ చేసుకోండి అని అంటారు. మేము టెంపుల్కి వెళ్ళాలి, మమ్మల్ని డైవర్ట్ చేసుకోమంటే మేము ఎటు వెళ్తాం? ఏరియాలో కొత్త, ఇంకా అటు వెళ్తే డైరెక్ట్గా మొయినాబాద్ వికారాబాద్ వెళ్ళిపోతాం. సో మీకు ఖచ్చితంగా చిలుకూరు వెళ్ళాలి. బట్ ఎలాగోలా మేమైతే చిలుకూరు చేరుకోవాలి అన్న గట్టి సంకల్పంతో ఎలాగోలా మేమైతే చిలుకూరుకి చేరుకున్నాం. బట్ అక్కడ పోలీసులు వెళ్ళనివ్వలేదు యాక్చువల్లీ మమ్మల్ని. సో మేము అంటే సగం దూరం వరకు కారులో మా హస్బెండ్ డ్రాప్ చేసేస్తే నేను బై వాక్ వెళ్ళాను అనమాట. అదేదో మూవీలో బండి ఎక్కి వస్తావో కారు ఎక్కి వస్తావో అన్న పాటలు ఉంటాయి చూడండి, ఆ విధంగానే ఇంత జర్నీ. ఎక్కడ ఆటోస్ లేవు, తెలిసిన వాళ్ళు కనిపిస్తే లిఫ్ట్ అడిగి వెళ్ళడం. ఇంకట్లా దర్శనానికి వెళ్ళాం. అక్కడ మహిళలు కొంతమంది అంటే ఫస్ట్ ఇవాళ ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ఏప్రిల్ 19 నుండి 26వ తారీఖు వరకు కూడా గరుడ ప్రసాదం ఇస్తారట. మాకు తెలియలేదు, మేము ఫస్ట్ డే అని చెప్పి ఇవాళే వెళ్ళిపోయాం. అలాగే అందరూ వచ్చేసారు. సో దానివల్ల ట్రాఫిక్ జామ్ అయిపోయింది. బట్ నాకైతే గరుడ ప్రసాదం దొరికింది. తీసుకొని వస్తుంటే వర్షం కూడా పడింది. ఒక శుభపరిణామంగా మేము భావించాం. సేఫ్గా మేము ఇంటికి రీచ్ అయిపోయాం కాబట్టి దేవుడికి మళ్ళీ దండం పెట్టుకొని నేను దీపం అయితే పెట్టాను.